హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ మ్యాథ్స్ ప్రో క్లాసెస్. స్టూడెంట్స్, ఈరోజు మన మ్యాథ్స్ ట్రిక్స్లో భాగంగా ఒక బ్యూటిఫుల్ ట్రిక్ని చూడబోతున్నాను. ఇలాంటి ట్రిక్ మీకు ఏ కన్వెన్షనల్ బుక్స్లో దొరకవు. ఈ మ్యాథ్స్ ట్రిక్ యూజ్ చేసి ఎక్స్పోనెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చు. ఈ క్వశ్చన్ చూసి చాలామంది గారు ఇంత హార్డ్ ఉంది, స్కిప్ చేద్దామా అని అనుకుంటున్నారా? ఇప్పుడు మేము ఈ ప్రాబ్లం అన్ని చాలా ఈజీగా అని మీకు నిరూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? ఇఫ్ 3x - 5y = వాట్ ఈస్ 8x/32y. చూస్తే చాలా లెంతీగా ఉంది. అసలు ఎలా సబ్స్టిట్యూట్ చేద్దాము, ఎలా వస్తుంది ఆన్సర్ అని మీరు చాలామంది కన్ఫ్యూజన్ ఉంటారు. నేను ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీ చేస్తాను. మనకి ఎక్స్పోనెన్స్ కాన్సెప్ట్ వచ్చి ఉంటే ఇక్కడ 8ని మనం 2³ అని రాసుకోవచ్చు, హోల్ పవర్ x బై 32ని 2^5 రాయొచ్చు, హోల్ పవర్ y. సో దట్ బికమ్స్ ఏమవుతుంది మనకి 2^3x/2^5y. ఇక్కడ మరి a⁻m/n, మనకి a⁻m/n ఫార్ములా ఏంటిది? ఎక్స్పోనెన్స్ కాన్సెప్ట్ గుర్తుంటే ఈజీగా ఉంటుంది. a⁻m - n. సో 2^3x - 5y. So what is the 3x - 5y value given? That is equal to 2. So 2^2 because 3x - 5y value is equal to 2. So మనకు ఆటోమేటిక్గా 2² is equal to ఆన్సర్ 4. సో ఆన్సర్గా ఈ విధంగా మన ఆన్సర్ అనేది చాలా ఈజీగా తీసుకొని రావచ్చు. సో ఇలాంటి క్వశ్చన్ ఇస్తే మీరు ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు, చాలా ఈజీగా మన మ్యాథ్స్ ట్రిక్స్తోని డ్రా చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ.